హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి బచ్చలమల్లి. సో ఈ మూవీ గురించి మాట్లాడే ముందు మీరు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో దట్ మీరు నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తే నేను మరింత కంటెంట్ మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. సో ఇప్పుడు మనం మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో బచ్చలమల్లి మూవీ యొక్క లీడర్ వచ్చేస్తే అల్లరి నరేష్ చేశారని చెప్పొచ్చు. అండ్ హీరోయిన్ వచ్చేసి మన హనుమాన్ సినిమా ఏదైతే తేజ చేశారో, సో అందులో హీరోయిన్ ఎవరైతే చేశారో హనుమాన్ సినిమాలో, సో ఆ హీరోయిన్ మళ్ళీ ఈ బచ్చలమల్లి సినిమాలో హీరోయిన్గా చేశారు. అండ్ ఇందులో రావ్ రమేష్ అండ్ రోహిణి గారు అండ్ ప్రసాద్ బెహ్రా, సో ఇలా చాలా క్యారెక్టర్స్ మనం ఈ సినిమాలో చూడొచ్చు. ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఇదొక మంచి క్యారెక్టర్ బేస్డ్ మూవీ అని మనం చెప్పొచ్చు. సో చాలా కాలం తర్వాత నేను ఒక మంచి క్యారెక్టర్ మీద ఒక మూవీ చేయడం అనేది నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. నేను చూసింది క్యారెక్టర్ మీద మూవీ ఏదంటే నా పేరు ఇండియా, సారీ నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. సో అల్లు అర్జున్ గారు చేసిన ఆ మూవీ నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే క్యారెక్టర్ బేస్ మీద సినిమా చేశారు. అప్పుడు ఒక క్యారెక్టర్ దేనికి కాంప్రమైజ్ అవ్వని ఒక క్యారెక్టర్ సినిమాలో చూశాను. మళ్ళీ అటువంటి క్యారెక్టర్ బేస్డ్ మూవీ అనేది ఈ బచ్చలమల్లి అని నేను చెప్తాను. సో ఈ క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే బచ్చలమల్లి అనేది ఒక మూర్ఖత్వం గల ఒక వ్యక్తి. సో అతని మూర్ఖత్వంతో సో 2 జీవితాలు బలి తీసుకున్నటువంటి కథ. 2 జీవితాలు అంటే ఎవరిదంటే ఒకరి తండ్రి, ఇంకొకరు ప్రేమించిన అమ్మాయి. సో పుట్టగానే ఎవరు మూర్ఖత్వంగా ఉండరు. మూర్ఖులు అని అన్నది కేవలం చాలా రకాలుగా అది మూర్ఖుల్లా తయారవుతారు. ఆ మూర్ఖత్వం అనేది కొంతమందికి డబ్బు ఎక్కువ వచ్చి అహంకారం వచ్చి మూర్ఖత్వంగా వెళ్ళే వాళ్ళు కొంతమంది చాలా చాలా రకరకాల రీజన్స్ ఉంటాయి. సో ఇందులో మన బచ్చలమల్లి మూర్ఖుడిగా రావడానికి గల కారణం ఏంటంటే 10వ తరగతి వరకు తనకంటూ ఒక చిన్న ప్రపంచం ఉండేది. తల్లి, తండ్రి అనే ఒక మంచి ప్రపంచం. కానీ తండ్రి మీద ఎంత ప్రేమ అంటే ఆ తండ్రి తన కొడుకు మీద ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ తన తండ్రి మీద కూడా ఉండేది. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ వచ్చాడు. వచ్చిన దాని తర్వాత తండ్రి చూపించే ప్రేమ కానీ, కొడుకు తండ్రి మీద చూపించే ప్రేమ కానీ చాలా బాగుంటుంది ఈ సినిమాలో. అండ్ తర్వాత తండ్రికి ఒక డార్క్ సైడ్ ఒక లైఫ్ తెలియదు అనమాట కొడుక్కి. అదేంటంటే పాపం అది ఏ సిచ్యువేషనో తెలీదు. ఆ తండ్రికి వేరే ఒక లేడీతో అక్రమ సంబంధం, ఇంకొక లేడీని సీక్రెట్గా మెయింటైన్ చేయడం, అదంతా ఒక సిచ్యువేషన్లో బయటపడిన దాని తర్వాత తన తండ్రిని అసహించుకోవడం, కోప్పట్టడం, ఇంకా అక్కడి నుంచి ఒక మూర్ఖత్వం అనేది డెవలప్ అయిపోయి, అంటే చాలా ఒక సెన్సిటివ్ విషయం. సో ఆ సెన్సిటివ్ విషయాన్ని ఒక మూర్ఖత్వంగా వెళ్ళిపోయి సో అక్కడి నుంచి తనకు నచ్చినట్టుగానే ఉండటం. సో ఆ తర్వాత అలా మూర్ఖుడుగా వెళ్తున్న టైంలో హీరోయిన్ పరిచయం అవడం. సో హీరోయిన్ వల్ల మళ్ళీ తను మామూలు మంచి నవ్వు, ఒక మంచి లైఫ్ని మళ్ళీ చేంజ్ చేసుకోవడము. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఎవరంటే రావ్ రమేష్. సో ఆయన ఒక పోలీసు. సో ఎప్పుడైతే మనం మూర్ఖుడుగా ఉన్న టైంలో నరేష్ చేసిన కొన్ని చిన్న పిచ్చి పిచ్చి పనుల వల్ల సో వాళ్ళ నాన్నకి దొరికిపోయి పోలీస్ స్టేషన్లో గొడవ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఆ తర్వాత హీరోయిన్ పరిచయం అవడం, ఆ తర్వాత ఇవన్నీ మళ్ళీ ఆ తండ్రి ఆయన అల్లరి నరేష్ని ఓహో మా అమ్మాయి ప్రేమించింది తను సో అని చెప్పిన దాని తర్వాత సో ఇవన్నీ జరుగుతాయండి సినిమాలో. చాలా మంచి మూవీ ఇది. సో అంటే క్రిటిక్స్ ఎవరెవరు ఏం చెప్పారో నాకు తెలీదు. నేను చాలా మంది క్రిటిక్స్ చూశాను యూట్యూబ్లో. వాళ్ళు ఆశించినవి వాళ్ళకి ఆ మూవీలో కనిపించకపోవడం వల్ల సినిమా బాగాలేదనో, లేకపోతే రొటీన్ స్టోరీ అనో, లేకపోతే ఇంకో ఏదో అని అన్నారు. నేనైతే కేవలం నాకు ఇది మాత్రమే కావాలి, లేకపోతే ఈ సిచ్యువేషనే కావాలి, లేకపోతే ఈ డైలాగ్ లేదు, ఈ ఫైట్ లేదు, ఈ సెంటిమెంట్ లేదు, ఇలాంటివి అయితే నేనేమి అనుకోను. ఉండాలి అని నేను అనుకోను. అవి లేకపోతే సినిమా బాగాలేదని కూడా నేను చెప్పను. నేను ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ ఆడియన్స్, అంటే కొంతమందికి సెంటిమెంట్ నచ్చే వాళ్ళకి, కొంతమంది కామెడీ నచ్చే వాళ్ళకి, కొంతమంది స్టోరీ బేస్ నచ్చే వాళ్ళకి, కొంతమంది ఫైట్స్ వీళ్ళందరి కోణంలో ఆలోచించి
సో ఏది బాగుంది, ఏది అంటే ఈ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో ఎవరికి నచ్చుతుంది, ఎవరికి నచ్చదు అనే కోణంలోనే చూసి నేను చెప్తాను. సో నేను చూసిన కోణంలో అయితే సో ఇదేదో భారీ భారీ డైలాగులు ఏమీ ఉండవు. ఒక సాధారణ మూర్ఖుడు మన ప్రతి ఇంట్లోనూ ప్రతి వీధిలోను ఎవరో ఒక మూర్ఖులు కొంతమంది ఉంటారు. అందులో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు కొంతమంది మూర్ఖులు. అంటే ఆ సిట్యుయేషన్‌కి వాళ్ళు మూర్ఖులుగా తయారవ్వడానికి చాలా సిట్యుయేషన్స్ ఉంటాయి. ఇందులో బచ్చన మల్లి వాళ్ళ నాన్నగారు చేసినటువంటి ఒక డార్క్ సైడ్ యొక్క తెలియని ఒక విషయాన్ని తెలుసుకున్న దాని తర్వాత సో అతను మూర్ఖుడిగా తయారవ్వడం. ఆ తర్వాత తన లైఫ్‌లో ఒక అమ్మాయి రావడం. సో ఆ అమ్మాయి వాళ్ళు వచ్చిన దాని తర్వాత కొంత చేంజ్ అయ్యి మళ్ళీ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఆ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఒప్పుకోకపోవడం. సో మళ్ళీ పాత లైఫ్‌కే వెళ్ళిపోవడం. సో ఈ టైమ్ లైన్ అనేది ఆ సినిమాలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో నాకు తెలిసి 'బచ్చలమల్లి' అనేది చాలా మంచి మూవీ. ఒక క్యారెక్టర్ బేస్డ్ అంటే ఇది ఒక అల్లరి నరేష్ యొక్క వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. దానికి సో డౌటే లేదు. ఒక వన్ మ్యాన్ షో. సో ఒక మంచి సెంటిమెంట్ ఉంటుంది. ఒక మదర్ లవ్ ఉంటుంది. ఒక ఫాదర్ లవ్ ఉంటుంది. ఒక ప్రేమించిన అమ్మాయి లవ్ ఉంటుంది. ఒక ప్రేమించిన అమ్మాయి తండ్రి అంటే ఆ హీరోయిన్‌కిను, ఫాదర్‌కి ఉండే ఒక మంచి బంధం ఉంటుంది. ఫ్రెండ్స్ మధ్య బంధం ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్‌లో కూడా కొంతమంది మనల్ని వాడుకుంటారు. ఇందులో వైవా హర్ష కూడా అలాగే అల్లరి నరేష్‌ని ఏంటంటే వాడు తుత్తర పనులకో లేకపోతే వాడికి ఎవడో ఏదో అంటే వాడిని కొట్టడానికి వీడిని ఉపయోగించుకోవడం, అల్లరి నరేష్‌ని ఉపయోగించుకోవడం. సో ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ప్రసాద్ బెహ్రా లాంటి ఫ్రెండ్ ఏంటంటే బాగుండాలి. సో నా అన్న బాగుండాలి అని కోరుకునే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ప్రసాద్ బెహ్రా లాంటి ఈ క్యారెక్టర్ మూవీలో. సో ఇలా ఎన్నో రకాల కోణాల్లో మనం సినిమాని చూడొచ్చు. సో చాలా మంచిగా ఉంది ఈ సినిమా. నాకైతే అల్లరి నరేష్ క్యారెక్టర్ అయితే జస్టిఫైడ్ క్యారెక్టర్. అండ్ మదర్ క్యారెక్టర్ రోహిణి గారు ఎవరైతే అల్లరి నరేష్ మదర్‌గా చేశారో రోహిణి గారు, ఆవిడ కూడా ఒక జస్టిఫైడ్. అండ్ ఫాదర్ క్యారెక్టర్ అసలు ఆ పెయిన్‌ని క్యారీ చేసుకుంటూ అంటే కొడుకు ఎప్పటికైనా నన్ను క్షమిస్తాడు అనే ఒక పెయిన్‌ని క్యారీ చేసుకుంటూ సినిమాలో చూపించడం చాలా బాగుంది. నాకైతే ఈ క్యారెక్టర్‌కి ఇంత పెయిన్ దాన్ని మోయడం అనేది నాకు చాలా నచ్చింది మూవీ. నేను కూడా ఆ సినిమా చూసినంత సేపు ఇన్వాల్వ్ అయిపోయి ఎమోషనల్‌గా అయిపోయా చాలా వరకు. అండ్ ప్రేమించిన అమ్మాయి కూడా ప్రేమ కూడా చాలా బాగుంది. లవ్ స్టోరీ అయినా సరే ఇందులో చూపించిన లవ్ స్టోరీ. తర్వాత ఆ అమ్మాయి అంటే వేరే వాడిని పెళ్లి చేసుకొని జీవితాన్ని ఊహించుకోవడం తనకి ఇష్టం లేక సూసైడ్ చేసుకోవడం. ఆ సీన్ అయితే నేను అసలు ఉండలేకపోయాను ఆ సీన్‌కి. అందులో రావు రమేష్ గారు ఫాదర్‌గా చేసిన ఆ పెయిన్ ఆయన చూడటం, అల్లరి నరేష్ ఆ పెయిన్ భరించటం. సో రియల్లీ సినిమా అయితే ఓవరాల్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్. క్లైమాక్స్‌కి వచ్చేస్తే అది ఒక పీక్స్‌లోకి వెళ్ళిపోయింది క్లైమాక్స్ అయితే అసలు నేనైతే ఊహించలేదు. సో క్లైమాక్స్ అయితే మదర్ పక్కన కూర్చోబెట్టి నీ మూర్ఖత్వంతో నువ్వు ఎవరు కోల్పోయావో అని చెప్తూ సో వాళ్ళని వదలలేదు, వీళ్ళని వదలలేదు అని చెప్పి తన మూర్ఖత్వంతో 2 జీవితాలను ఎలా బలి తీసుకున్నాడు. కేవలం తన మూర్ఖంతో 2 జీవితాలు ఎలా బలైపోయాయి అని మదర్ చెప్తున్న తర్వాత సో తను వెళ్ళి తను చేసిన తప్పుని తను ప్రేమించిన అమ్మాయి యొక్క ఫాదర్ దగ్గరికెళ్ళి కేవలం నన్ను మీరు ఏమైనా చేయాలన్నా, చంపాలన్నా అర్హత మీకే ఉంది అని ఆ ప్రేమించిన అమ్మాయి యొక్క తండ్రికి చెప్పడం. సో తండ్రి కూడా ఏంటంటే తన కూతురు చనిపోవడానికి కారణం ప్రేమించిన అబ్బాయి ఎంత కారణం ఉన్నా అతని వైపు ఎన్ని రీజన్స్ ఉన్నా కూడా తండ్రిగా తను చనిపోవడానికి కారణం నేను కూడా ఒక రీజనే. ఎందుకంటే నేను కూడా ఒక మూర్ఖత్వంతో వెళ్ళాను. మేబీ మీ ఇద్దరికి పెళ్లి చేసుంటే బాగుండేదని చెప్పి ఆ తండ్రి క్యారెక్టర్ కూడా చాలా సస్టైన్ యొక్క ఆ క్యారెక్టర్స్ ఇద్దరు మాట్లాడుకోవడం సో చాలా బాగా ఒక ఇంటెన్షన్ బాగుంది అది. తర్వాత ఒక గుడి దగ్గరకు వచ్చిన దాని తర్వాత అంటే మన గుడి దగ్గరకు వచ్చే ముందు పాపాలన్నీ కడిగేసుకోవాలి అని అనుకుంటారు కదా. అది తను చేసిన ప్రతి పాపాన్ని కడిగేసుకోవాలని ఒక ఆలయం దగ్గర గుడి దగ్గరకు వచ్చి కూర్చున్న తర్వాత తన మూర్ఖత్వం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మళ్ళీ ఒకసారి ఫ్లాష్ బ్యాక్లో వెళ్ళిపోయి సో అవన్నీ గుర్తు చేసుకొని అసలు తను ఊహించుకున్నది ఏంటి, అసలు తను ఏమనుకున్నాడు, అరే నేను మా ఫాదర్ని అర్థం చేసుకుని ఉండుంటే తను చేసిన తప్పుని నేను క్షమించి ఉండుంటే ఇలా మా అమ్మ నేను కలిసి ఉండేవాళ్ళం కదా అని ఒకటి అనుకోవడం. ఇంకొకటి అది కూడా ఆ విజువలైజేషన్ మనకు చూపిస్తారనమాట. నెక్స్ట్
నేను ప్రేమించిన అమ్మాయితో కూడా నా పెళ్లి జరిగేది కదా, వాళ్ళ నాన్న కూడా ఒప్పుకునేవాడు కదా, సో ఇది కదా నేను కోరుకున్న జీవితం అని చెప్పి ఆ ఒక్క ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటాడు. ఆ తర్వాత అక్కడే కన్ను మూసేస్తాడు. బచ్చల మల్లి అనే వ్యక్తి ఇంకా అక్కడితో తన జీవితం కూడా ముగిసిపోతుంది. సో అది ఆ సినిమాలో చూపించారు. అండ్ లాస్ట్లో మనకి పార్థాయ అని చెప్పి మనకు ఆ శ్లోకం కూడా వినిపిస్తారనమాట. సో చాలా జస్టిఫైడ్ మూవీ ఇదైతే. సో ఈ సినిమాకి కూడా రేటింగ్ నేను ఇవ్వను, ఎందుకంటే ఇది క్యారెక్టర్ బేస్డ్ సినిమా. నాకు క్యారెక్టర్ బేస్డ్ సినిమా అంటే చాలా ఇష్టం. సో ఇందులో అభ్యంతరక సన్నివేశాలు ఏమీ లేవు, ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఈ సినిమా ఒక మెసేజ్ లాంటిది. మూర్ఖులుగా ఉండొచ్చు కానీ మరీ అంత మూర్ఖులుగా ఉండి జీవితాన్ని బలి చేసుకునేంత మూర్ఖులుగా ఉండకూడదు అని అన్నదే ఈ సినిమా. ఇది ఒక మంచి మెసేజ్ మూవీ కూడా. ఇందులో అల్లరి నరేష్ కూడా చాలా బాగా చేశారు. అండ్ పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు ఒక కుటుంబ సభ్యులు వెళ్ళి చూడాల్సిన సినిమా. సో అందరు వన్స్ లైఫ్ టైం ఈ సినిమా ఒక్కసారైనా చూడాలి అని నేను కోరుకుంటున్నాను. సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది అండ్ మీకు కూడా బాగా నచ్చుతుంది. సో ఇందులో డ్యాన్స్లు పాటలు అని అంటే సిచ్యువేషన్ తగ్గట్టు వస్తాయి, మరీ అంత వినసొంపుగా ఉన్నాయని చెప్పను కానీ ఆ సిచ్యువేషన్కి సాంగ్స్ ఉంటాయి. సో అది నాకు తెలిసి ఈ మన తెలుగులో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ ఎవరు అని అంటే అల్లరి నరేష్ అని కూడా నేను ఇప్పుడు చెప్పగలుగుతాను. ఎందుకంటే మన తమిళ్లో కార్తీ గారిని మనం ఎలా అనుకుంటామో మన తెలుగులో అల్లరి నరేష్ గారిది. నేను ఈ సినిమా చూసిన దాని తర్వాత అల్లరి నరేష్ గారు హీరోయిన్ లేకుండా ఓన్లీ ఒక కార్తీ లాగా హీరోయిన్ లేకుండా చేసిన సినిమాలు చాలా ఉన్నాయి కదా, ఖైదీ అట్లాంటివి కూడా కొన్ని ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేయొచ్చు అల్లరి నరేష్. ఎందుకంటే మన తెలుగులో ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్కి పేరు పెట్టిన యాక్టర్ ఎవరని అంటే నాకు ఇప్పుడు చెప్పిన దాంట్లో అల్లరి నరేష్ అని నేను చెప్తాను. అండ్ అల్లరి నరేష్ గారు ఇలాంటి సినిమాలు మీరు ఎన్నో చేయాలి. సో ఇది నేను నా యొక్క క్రిటిక్ రివ్యూ. నేను ఏదైతే మూవీలో చూశానో, ఏదైతే మేము ముందుకు తీసుకురావాలనుకున్నానో అది మీ ముందుకు నేను చెప్పాలనుకుని ట్రై చేశాను. ఎందుకంటే ఆ మూవీ నేను ఇప్పుడు చూసి బయటకు వచ్చిన దాని తర్వాత నేను ఇంకా ఆ మాయలోనే ఆ మూవీలో ఇంకా అలానే ఉండిపోయాను నేను. సో అంతలా మనకి ఎంగేజింగ్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా మనకి ఏవి బోర్ కొట్టదు, మనకి ఎంగేజింగ్గా ఉంటుంది. ఇందులో ఏదైనా ఒక చిన్న ఫాల్ట్ ఏదైనా ఉందంటే మనకి పాత ఉన్న బచ్చల మల్లి, ఆ తర్వాత లవ్ స్టోరీ, ఆ తర్వాత మళ్ళీ పాత ఉన్న బచ్చల మల్లిని చూపిస్తూ మళ్ళీ లవ్ స్టోరీ చూపిస్తూ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సడన్గా మనం ఇదేంటి, ఇది ఎప్పుడు అయింది, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, మళ్ళీ ఇదేంటి, ఇది కంటిన్యూషనా లేకపోతే ఇది పాతదని ఒక చిన్న కన్ఫ్యూజనే తప్పితే వేరే ఏమీ లేదు. సినిమా అయితే మాత్రం ఓవరాల్ చాలా బాగుంది. సో ఆ ఒక చిన్న కన్ఫ్యూజన్ అనిపిస్తుంది, మనకు తర్వాత అర్థమైపోయింది. కానీ సినిమా మాత్రం ఓవరాల్ చాలా బాగుంది. అండ్ అల్లరి నరేష్ ఇక్కడ యూజ్ చేసింది మన ఒక వైజాగ్ స్లాంగ్ కొంత మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ నాకు ఇక్కడ అల్లరి నరేష్ గారు ఏదో మహేష్ బాబుని ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. ఎందుకు, ఎవడడిగాడు, దేనికి అని ఇలా ఒత్తు సాగదీస్తూ ఉన్నప్పుడు నాకు మహేష్ బాబుని కొంచెం ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపించింది. బట్ అది లేకపోయింటే ఇంకా బాగుండేది. సో మేబీ ఆ క్యారెక్టరైజేషన్కి అలా పలికించాలని డైరెక్టర్ అనుకున్నారో ఏమో. బట్ ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది. సో అందరు చూడండి, ప్రతి ఒక్కరు చూడొచ్చు. సో ఇది నా జెన్యూన్ క్రిటిక్ రివ్యూ. సో రేటింగ్ అయితే ఇవ్వను. సో ప్రతి ఒక్కరు చూడొచ్చు ఈ సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్.